హలో అండి. హస్బెండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అడుగుతారనమాట. మామూలుగా అయితే అడగరు కానీ, నేను మధ్యాహ్నం బగారా రైస్ మీల్ మేకర్ చేశాను కదా కన్నయ్య కోసం. అది పెడితే ఇంక తినలేదు. వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అంటే, కొంచెం వైట్ రైస్ ఇంక ఫ్రిడ్జ్‌లో బెండకాయ ఉన్నాయన్నమాట. చేసేదేం లేక బెండకాయ పులుగుర అయితే చేసేద్దాము. కన్నయ్య కూడా తినలేదు కదా! తెలిసిందే కన్నయ్య వేడి వేడిగా ఉంటేనే తింటాడనమాట. లేకపోతే అస్సలు ఫుడ్ తినడు వాడు. అసలు వాడైతే వాళ్ళ డాడీ కన్నా నన్ను బాగా సతాయిస్తాడు. ఫుడ్ అంతా చేపిస్తాడు గానీ అస్సలు తినడనమాట వాడు. వాడి కోసం నాకైతే చాలా పెద్ద పనే అవుతుంటది రోజు అయితే. ఇక్కడైతే బెండకాయ పులుగుర గురించి చెప్పాలంటే అసలు రాయలసీమలో దీనికి పేరనేది చాలా హై రేంజ్‌లో ఉంటదనమాట. దీనికి కాంబినేషన్ రాగి సంగటనమాట. కొంతమందికి రాగి సంగటి చేసుకోవడం రాదు కాబట్టి వైట్ రైస్ పెట్టుకొని వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటది. జ్వరం వచ్చినోళ్ళు ఎక్కువగా దీన్ని తింటుంటారనమాట. మంచి టేస్ట్ నోటికి అనిపిస్తదనమాట. ఇక్కడ నేనైతే ఇప్పుడు బెండకాయ పులిహోర అయితే చేసేస్తున్నాను. ఎవరైనా బెండకాయ పులిహోర తినుంటే కామెంట్ చేసేయండి ఖచ్చితంగా. తినకపోయింటే ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా అయితే బావుంటది. నేనిక్కడ రెసిపీ ఏం పోస్ట్ చేయట్లేదు. మామూలుగా చేసే ఫుడ్డే కదా అనిపిచ్చిందనమాట. అన్నీ వేసేసి ఏంపేసి తినడమే కదా! ఇప్పుడు కన్నయ్యకి పెట్టేస్తున్నాననమాట. లిటరల్లీ వాడు గూడా ఎప్పుడు కారం తినడు. మొత్తం ప్లేట్ అన్నమైతే తినేసిండు. వాడికి ఇప్పుడు ఫుడ్ పెడుతున్నాను కదా! అవంతా తినేసిండనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. పిల్లలకి డెఫినెట్‌గా మీరు అన్ని వెజిటబుల్స్ తినిపియడానికే ట్రై చేయండి. మా వాడైతే అన్నీ తింటాడనమాట. తర్వాత ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అయిపోతే ఇంకా మాకు దగ్గరలో టాటా వాళ్ళది కొంచెం సూపర్ మార్కెట్ లాంటిది ఉందనమాట. అక్కడికైతే వెళ్ళాము. బ్రోకలి, కన్నయ్య కోసం కీరా, అవకాడో అలాంటివైతే తీసేసుకున్నా. వాడైతే రోజు వస్తాడు. టాయ్ సెక్షన్స్ దగ్గరికి వెళ్ళి టాయ్స్‌తో ఆడుకుంటున్నాడనమాట. నేనైతే మొత్తం ఒకసారి చెక్ చేసేస్తున్నా. చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రతి ఒక్కటివి. చాలా బాగున్నాయన్నమాట. హైజీనిక్ కూడా ఉంది. మంచి గాలి, ఏసీ ప్రశాంతం అయితే ఉందనమాట. బయటికొస్తే చాలా వేడిగా అనిపించిందనమాట. తర్వాత ఇంటికైతే